నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి ఎక్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్. ఈ యొక్క ఎక్సైజ్ ఎక్కడ జరిగింది అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది, మన దేశం ఇందులో పార్టిసిపేట్ చేసిందా లేదా, ఇటువంటి అన్ని అంశాలని మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా అయితే ఎక్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ అనేది జరిగిందనమాట. సో ఎక్కడ జరిగింది? సో ఎక్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ అనేది ఆఫ్రికా తీర ప్రాంతంలో జరిగింది. అండ్ ఇందులో మన దేశం పార్టిసిపేట్ చేసిందా లేదా అంటే మన ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ మన ఇండియా తరపున నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి ఇండియన్ నేవల్ షిప్ పేరు ఏంటి అంటే ఐఎన్ఎస్ తిర్ అనమాట. సో ఐఎన్ఎస్ తిర్తో మన ఇండియా కూడా ఈ ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఇది ఎందులో భాగంగా అంటే మన దేశం యొక్క ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ 1TS అంటాం. ఆ యొక్క విభాగంలో ఐఎన్ఎస్ తిర్ అనేది ఉంది, ఇండియన్ నేవల్ షిప్. అది ఈ ఎక్సైజ్లో పాల్గొనడం జరిగిందనమాట. అండ్ ఇది 2024 సంబంధించినటువంటి కట్లాస్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగిందంటే పోర్ట్ విక్టోరియా ప్రాంతం సేచల్స్లో జరిగిందనమాట. అండ్ ఇది ఎక్కడ అంటే మన ఇండియాకి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అరేబియా సముద్రం యొక్క కింద భాగంలో మనకి ఆఫ్రికన్ కంట్రీస్ రీజియన్ అండ్ మన ఇండియన్ యొక్క కింది భాగం ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మడగాస్కర్కి పైన వైపున ఈ యొక్క సీచల్స్ అనేటువంటి ఏరియా ఉంది కదా, ఇక్కడ ఈ యొక్క పోర్ట్ విక్టోరియా ఏదైతే ఉందో అది సీచల్స్లో ఒక పెద్ద నగరం అనమాట. అంటే తీర ప్రాంతం కలిగినటువంటి పెద్ద నగరం. సో అక్కడ ఈ యొక్క ఎక్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ అనేది నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఎక్కడ జరిగిందో చూసాం, పోర్ట్ విక్టోరియా ప్రాంతం సీచల్స్లో జరిగింది. అండ్ దీనిలో మన దేశం పార్టిసిపేట్ చేసిందని మనకు అర్థమైంది. ఎందుకంటే ఇండియన్ నేవల్ షిప్స్ వెళ్ళి ఉన్నాయంటే అక్కడ మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసిందండి. ఇంకా ఈ కట్లాస్ ఎక్స్ప్రెస్లో ఏ దేశాలు పాల్గొన్నాయి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే ఇందులో మన ఇండియా పాల్గొంది. ఇండియాతో పాటు ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఆఫ్రికన్ కంట్రీస్ పాల్గొన్నాయి. సో ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క చాలా ఆఫ్రికన్ కంట్రీస్ యొక్క కమాండ్మెంట్స్ అన్నీ కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ యుఎస్ మిలిటరీ దళాలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అండ్ దాంతోపాటు కొన్ని వివిధ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి కొంతమంది కూడా ఒక నేవల్ కమాండ్మెంట్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. అండ్ దీని పరంగా అసలు ఇటువంటి ఎక్సైజ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఏంటి? సో ఇటువంటి ఎక్సైజ్ పరంగా ఎందుకు అవసరం అంటే తీర ప్రాంతాల్లో మనకి ఎప్పుడు గస్తీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ ఇక్కడ ఇండియన్ ఓషన్ తీర ప్రాంతంలో ఏవైతే తీరరేఖ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయో వాటన్నిటి పరంగా సామరస్యంతో వ్యాపారం చేసుకోవడం, ఆ యొక్క అంతర్గత జలాలు ఏవైతే ఉన్నాయో మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటాం, వాటన్నిటిని వినియోగించుకునే క్రమంలో ఎక్కడ ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలి. అందరూ కూడా కోస్టల్ రీజన్స్ పరంగా ఉన్నటువంటి అన్ని దేశాలు సామరస్యంగా నడవాలి అంటే ఇటువంటి ఎక్సర్సైజెస్ అనేవి నిర్వహిస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఏవేవి పాల్గొన్నాయంటే ఈస్ట్ ఆఫ్రికన్ కోస్టల్ ప్రాంతం అంటే తూర్పు ఆఫ్రికన్ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాల్గొన్నాయి. అండ్ దాంతోపాటు వెస్ట్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నటువంటివి ఈ యొక్క ఎక్సైజ్లో పాల్గొనడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా ఏంటంటే అక్కడ ఆ తీర ప్రాంతాన్ని వినియోగించుకునేటువంటి దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నప్పుడు ఆ యొక్క దేశాల పరంగా ఉన్న తీర ప్రాంతం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ఈజెడ్ అంటాం. సో ఈజెడ్ని సామరస్యంగా వాడుకునే క్రమంలో ఏ విధంగా అన్ని దేశాలు కలిసి వర్క్ చేయాలో ఆ విధంగా ఈ యొక్క ఎక్సైజ్ అనేది నిర్వహించి ఒక సామరస్యంతో నడవడం జరుగుతుంది. స్పాన్సర్ అండ్ లీడర్షిప్. సో అసలు ఈ ఎక్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాని పరంగా ఏవేవి పాల్గొనే అండ్ ఇందులో ఏవి బాధ్యత వహించే అనేటువంటి విషయం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో యుఎస్తో సంబంధం ఉన్నటువంటి ఆఫ్రికన్ కమాండ్, ఇందులో చాలా ఆఫ్రికన్ దేశాలు ఉంటాయి. అండ్ ఈ ఆఫ్రికా దేశాల యొక్క కమాండ్ ఏదైతే ఉందో ఆ దళము యుఎస్ మిలిటరీ ఫోర్స్ తోటి అంటే యుఎస్ యొక్క డిఫెన్స్ మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళతోటి సంబంధాలు కలిగి ఉంటాయి అన్నమాట. అంటే ఆఫ్రికాలో ఉండేటువంటి సైనిక దళాలతో అండ్ యుఎస్లో యుఎస్ఏలో ఉండేటువంటి యునైటెడ్ స్టేట్స్లో ఉండేటువంటి సైనిక విభాగంలో ఉండేటువంటి కమాండర్స్ తోటి ఆధ్వర్యం వహిస్తూ రెండింటి మధ్య అంటే యుఎస్కి ఆఫ్రికాకి ఉన్నటువంటి సైనిక దళాల్లో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడినటువంటి ఒక కమాండ్మెంట్ అనమాట. అంటే ఇద్దరు సైనికులు కూడా రెండు దేశాలకు చెందినటువంటి సైనికులతో ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉంటుందో ఒక గ్రూప్ లాగా ఈ యొక్క AFRICOMలో భాగంగా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో ఆఫ్రికా అన్నాం.
ఆఫ్రికా కాంటినెంట్లో చాలా దేశాలు ఉన్నాయి. అందులో నియర్లీ 53 దేశాలకు చెందినటువంటి సైనిక వ్యవస్థలో ఉండేటువంటి విభాగంలో ఉండేటువంటి వ్యక్తులు ఈ యొక్క ఆఫ్రికామ్లో భాగంగా ఉంటారు. అండ్ దాంతోపాటు ఇందులో యుఎస్ నేవల్ ఫోర్స్కి చెందినటువంటి వ్యక్తులు పాల్గొనడం జరిగింది. యూరప్కి చెందినటువంటి ఏవైతే కొన్ని నేవల్ షిప్స్ ఉన్నాయో అవి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్రికా పరంగా అంటే యూరప్ ఆఫ్రికాతో సంబంధం కలిగినటువంటి రక్షణ వ్యవస్థకు చెందినటువంటి దళాలు ఏవైతే ఉంటాయో నేవల్ షిప్స్ పరంగా వాళ్ళు ఇందులో పాల్గొన్నారు. అండ్ యుఎస్లో ఉన్నటువంటి 6వ సైనిక దళం కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఇక్కడ యూరప్ కంట్రీస్ ఉన్నాయి, యుఎస్ ఉంది, అండ్ దాంతోపాటు ఆఫ్రికన్ కంట్రీస్ ఇవన్నీ కలిసాయి. దాంతోపాటు మన ఇండియా కూడా ఈ ఎక్సైజ్లో పాల్గొనడం జరిగింది. సో పార్టిసిపేషన్ నేషన్స్ పరంగా ఏంటంటే ఇది ఒక ఏ విధంగా జరిగింది అనేది కూడా మనకు తెలియాలి. ఏ విధంగా అంటే ఇది మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సైజ్ అంటే తీర ప్రాంతాల్లో జరుగుతుంది కాబట్టి మ్యారిటైమ్ ఎక్సైజ్ అన్నాం. సో ఇందులో 1 కన్నా 2 కన్నా ఎక్కువ దేశాలు ఈ ఎక్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎక్సైజ్లో భాగంగా ఏంటంటే ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి చాలా దేశాలు అంటే దేశాలకు ఉన్నటువంటి నావికా దళాల్లో ఏవైతే ఉంటాయో అవి పాల్గొన్నాయి. అండ్ వెస్ట్ ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి దేశాలు పాల్గొన్నాయి, యూరప్ పాల్గొంది, నార్త్ అమెరికా అండ్ కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెందినటువంటి నావికా దళాలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ ఆబ్జెక్టివ్ పరంగా అంటే అసలు ఇది ఎందుకు ఇలా చేస్తుంది, దీని లక్ష్యం ఏ విధంగా ఉంది. సో ఎక్సైజ్ ఎందుకోసం అంటే మ్యారిటైమ్ ప్రాంతంలో నథింగ్ బట్ తీర ప్రాంతంలో సముద్ర జల ప్రాంతంలో చట్ట సభలు అనేవి అందరికీ సమానంగా ఉపయోగపడాలి. అండ్ చట్టాలు అనేవి అందరికీ ఒకే విధంగా లభ్యం అవ్వాలి. అందరూ వీటిని వినియోగించుకునే సమయంలో అంటే సముద్ర జలాన్ని వాడుకునే క్రమంలో వాటిని సరిగ్గా వాడుకునే విధంగా చేయడమే ఈ యొక్క ఎక్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ దాంతోపాటు ప్రతి దేశానికి అంటే ఈ యొక్క జలాలు ఏవైతే ఉన్నాయో సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో అవి దేశ భద్రతకి అండ్ అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత భద్రతకు కూడా ఇటువంటి ఎక్సైజెస్ అనేవి జరగడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క దేశం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యన ఉన్నటువంటి స్నేహబంధం అనేది అండ్ చేసుకునేటువంటి వర్కింగ్ పరంగా ఏవైతే కొత్త టెక్నాలజీస్ వాడుతున్నారో అండ్ కొత్తగా ఏవైతే సైనికులు నేర్చుకుంటున్నారో అవన్నీ కూడా ఒక దేశం నుంచి ఇంకొక దేశము నేర్చుకునేందుకు వీలనేది ఇటువంటి ఎక్సైజెస్ వల్ల కలుగుతుంది. ట్రైనింగ్ ఫోకస్. సో ఇక్కడ మనకి చాలా దేశాలు పార్టిసిపేట్ చేసాయి. సో అందులో ఇంపార్టెంట్ ఏంటంటే నావికా దళాలే పాల్గొన్నాయి. సో అందులో నావికా దళ పరంగా ఉన్నటువంటి కమాండర్స్ అండ్ కొంతమంది భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో క్రూ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్లో పాల్గొని కొత్త విషయాలను వేరే దేశాల యొక్క నావికా దళం నుంచి నేర్చుకుంటూ ఉంటారు అనమాట. సో ఇటువంటి ట్రైనింగ్ ఆపరేషన్స్లో వాళ్ళకి థియరిటికల్ పార్ట్ ఉంటుంది, ప్రాక్టికల్ పరంగా మ్యారిటైమ్లో ఏవైతే అంటే అక్కడ సముద్ర జలాల్లో వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా వాళ్ళు సైనికులు ఏ విధంగా వర్క్ చేయాలనేటువంటి విషయాల మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు విజిట్ బోర్డ్ సెర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాల మీద ఒక దేశం యొక్క నావికా దళానికి చెందినటువంటి షిప్స్ని ఇంకొక దేశానికి చెందినటువంటి కమాండర్స్ ఆఫీసర్స్ చెక్ చేస్తారనమాట. అంటే మనం ఏ టెక్నాలజీ వాడుతున్నామో వేరే దేశాలకు చెందినటువంటి దళాల యొక్క వ్యక్తులు చెక్ చేస్తుంటారు. అలాగే మన దేశానికి చెందినటువంటి నావీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే దేశం యొక్క నావీ షిప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు, వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఇస్తున్నారు, ఇటువంటి విషయాల గురించి చెక్ చేస్తారనమాట. అండ్ దాంతోపాటు వచ్చిన సిబ్బందికి డైవింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం అండ్ డైవింగ్ పరంగా వాళ్ళకి శిక్షణా తరగతులు జరుగుతాయి. అంటే నావీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి డైవింగ్ అనేది ఖచ్చితంగా నేర్పిస్తారు. బట్ డైవింగ్ పరంగా సముద్ర జల ప్రాంతాల్లో లోతుగా వెళ్ళేటప్పుడు డైవింగ్ అంటాం. ఆ డైవింగ్ చేసే క్రమంలో కూడా మెలకువలు అనేవి నేర్చుకోవడం కోసం ఈ ట్రైనింగ్ ఆపరేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. డెమాన్స్ట్రేషన్. సో ఇక్కడ ఎక్సైజ్ సీఫేస్ కట్ ప్లాస్ ఎక్సైజ్ ఏదైతే ఉందో దాని పరంగా ఇంపార్టెన్స్ ఏంటంటే సి ఎక్సైజ్ అన్నాం. సో సి ఎక్సైజ్ పరంగా ఏంటంటే ఈ షిప్స్లో విబిఎస్ఎస్ టీమ్ బోర్డింగ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఒక దేశానికి చెందినటువంటి నేవల్ షిప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక దేశానికి చెందినటువంటి నావీ ఆఫీసర్స్ చెక్ చేస్తారన్నమాట. సో అలా చెక్ చేసే క్రమంలో ఇక్కడ మన 2 దేశాల పరంగా ఏవైతే మన టెక్నాలజీస్ వాడుతున్నామో అవన్నీ కూడా అంటే ఇక్కడ సీచెల్స్ కోస్ట్ గార్డ్ వాళ్ళు మన దేశం యొక్క షిప్స్ని చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతి దేశానికి చెందినటువంటి కోస్ట్ గార్డ్ నావీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ కానీ ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారు, ఇటువంటి అన్ని విషయాలను కూడా మిగిలిన దేశాల నావికా దళాలతోటి వాళ్ళ యొక్క అనుభవాల్ని పంచుకుంటూ ఉంటారనమాట. ఇవి కొన్ని డిమాన్స్ట్రేషన్స్ లాగా
వాళ్ళ వర్కింగ్ అండ్ ఆపరేషన్స్ అనేవి పంచుకుంటూ ఉంటారు. ఇండియన్ నావీ పార్టిసిపేషన్. సో ఇక్కడ మనకి ఎక్సైజ్ ఏదైతే ఉందో కట్లాస్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానిలో మన ఇండియన్ నావీ పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇండియన్ నావీ పరంగా కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024లో మన ఇండియన్ నావీ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దాంతోపాటు 16 ఫారెన్ కంట్రీస్ తోటి మన దేశం కూడా కలిసి పాల్గొంటుంది. అండ్ ఎప్పటి నుంచి మన దేశం ఈ యొక్క కట్లాస్ ఎక్స్ప్రెస్ లో పాల్గొంటూ ఉందంటే 2019 నుంచి కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంటూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ తూర్పు ఆఫ్రికా దేశాలు అండ్ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు, యూరప్ కంట్రీస్, అమెరికా ఇవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ మనకు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.